అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపటి నుంచి కూడా ముఖ్యంగా ఈ 8 జిల్లాల మన 8 జిల్లాల ప్రజలకు అందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇక ఇందులో భాగంగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా 3000 రూపాయలు డబ్బులు అయితే ఇస్తారు. అలాగే 25 కేజీల బియ్యము 4 రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఎవరికి పంపిణీ చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 జిల్లాల్లో వరద అయితే సంభవించి అంటే వర్షాల వల్ల తీవ్ర నష్టం అయితే జరిగింది. ఇక ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలకైతే తరలించి వారికి ఆశ్రయం అయితే కల్పించిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పునరావాస కేంద్రాల్లో ఎవరైతే తలదాచుకున్నారో, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా 3000 రూపాయలు అయితే ఇస్తారండి. కార్డుకు ఒక రేషన్ కార్డుకు 3000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక ఈ 3000 రూపాయలతో పాటు 25 కేజీలు ఉచితంగా బియ్యము, అలాగే మనకు 1 కిలో కందిపప్పు, 1 కిలో పామాయిలు, 1 కిలో ఉల్లిగడ్డలు, 1 కిలో ఉల్లగడ్డలు ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేయబోతుంది అనమాట. ఆలుగడ్డలు ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. ఇక కేవలం 8 జిల్లాల్లో మాత్రమేనండి, అంటే ఉత్తరాంధ్రలోని 8 జిల్లాల్లో మాత్రమే ఈ యొక్క సాయం అనేది అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే యొక్క సాయాన్ని అయితే మీరు కూడా తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి, అలాగే మనకు దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.